నేను పెసరపప్పు ఉంచేసానని అది ఇది మొత్తం కలిపేస్తున్నానండి. అంటే పెసరపప్పు ఉంచడం అంటే బాగా కాదండి, ఒక 4 పలుకులు ఉన్నా పర్వాలేదు, మధ్యలో కనిపిస్తున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం వరిపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే ఇలా వేసేసుకోవచ్చు, కాకపోతే నాకు విడిపోద్దేమో అని భయం వేసి కొంచెం వరిపిండి అయితే వేసుకున్నాను. కొంచెం సోడా వేసుకుంటున్నాను, మనకి క్రిస్పీనెస్ వస్తుంది. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. చెప్పాను కదండి, ఆల్రెడీ ఉప్పు మనం వేసుకుని రుబ్బేసుకున్నాము. సరిపోతే కావాలంటే మొత్తం అన్ని యాడ్ చేసుకున్నాక కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా బాగా మనం మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇది కూడా సింపుల్గా అయిపోద్దండి. 2 మనుషుల కంటే మనం ఇంకా తక్కువైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నేను రాత్రి బొవ్వలోకైనా సరే 4 చారులోకి నంచుకున్నా బాగుంటుందని చెప్పి ఇంకా ఉంచేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మనం కలిపేసుకున్నాక ఇందులో యాడ్ చేసేసుకోవడమే.